హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకోన. ఇవాళ వీడియోలో నార్మల్ రైస్తో చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను. బాస్మతి రైస్తోనే కాదు, నార్మల్ రైస్ లైక్ సోనా మసూరి ఉంటుంది కదా మనం వండుకునే రైస్, దాంతో కూడా దమ్ బిర్యానీని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సండే చేసి ఈ బిర్యానీని ఆస్వాదించండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కిలో చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని ఉప్పు వేసి నీట్గా 3-4 సార్లు వాష్ చేసేసుకున్నాను. మీరు ఇలా లెగ్ పీసెస్ తీసుకుంటే కనుక వాటికి డెఫినెట్గా లోతుగా, అంటే చాలా లోతుగా అన్నది మనకి బోన్ తగులుతుంది కదా, అక్కడ వరకు ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అంతా చికెన్కి పెట్టి బాగుంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. నేను కిలో చికెన్ తీసుకున్నాను కదా, సో కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1.5 దాకా ధనియాల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ చూసుకుని వేసుకోవాలండి. మనం రైస్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చికెన్లో ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంలో సాల్ట్ టేస్ట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. లేదంటే రెండు ఎక్కువైపోయి ఉప్పుగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మనం రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ తగ్గించుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. మరీ ఓవర్గా ఎన్ని ఉంటే అన్ని వేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 ఇలాచి, 5 లవంగాలు, దాల్చిన చెక్క వేస్తున్నానండి. కొంచెం ఎక్కువే దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో 3 బిర్యానీ ఆకులను వేస్తున్నాను. ఈ మసాలా వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అప్పుడు మనకి గ్రేవీ అన్నది ఎక్కువ వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఈ రెండు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని 1/4 కప్పు దాకా వేసుకోవాలి. 1/4 కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి మసాలా అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ నిమ్మరసాన్ని 3 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను. నిమ్మరసాన్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తే ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది. లేదు అంటే కనీసం 4 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత బౌల్ తీసుకుని అందులోకి నేను 3 గ్లాసుల వరకు రైస్ని వేస్తున్నానండి. కిలో చికెన్కి 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. వాటిని వాష్ చేసేసుకొని తిరిగి మళ్ళీ వాటర్ వేసుకొని 1/2 అవర్ వరకు నాననివ్వాలి. ఈ రైస్ని పక్కన పెట్టుకుని రైస్ ఉడకడానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకుని వాటర్ పోసుకోవాలి. ఉడకడానికి వీలుగా కొంచెం వెడల్పుగా ఉండాలండి. సో అందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోండి. మసాలాలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. రైస్ పొడిగా ఉడకడానికి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఇలా రైస్ అనేది పొడిగా అవుతుంది. ఆయిల్ వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, సరిగ్గా కరెక్ట్గా చూసుకుని వేసుకోండి, లేదంటే రైస్ అన్నది ఉప్పుగా అయిపోతుంది. సో ఇదంతా వాటర్ అంతని ఒకసారి కలిపేసి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతుండగానే మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొడిగా ఒక 90% ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం నార్మల్ రైస్ని వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లోగా ఉడుకుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఉడికించుకోవాలి. ఈ నార్మల్ రైస్కి మనకి 80% కుక్ అవ్వాలండి. బాస్మతి రైస్ అయితే 70% కుక్ అవ్వాలి. ఈ నార్మల్ రైస్ కాబట్టి 80% కుక్ అయితే సరిపోతుంది. రైస్ని వాచుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మీద లేయర్ కింద రైస్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ పచ్చిపాలలో కలిపి ఇలా నేను చూపించినట్టు వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. ఎల్లో కలర్ అవసరం లేదు అంటే స్కిప్ చేయొచ్చు, నార్మల్గానే వేసుకున్నా పర్వాలేదు.
ఇప్పుడు స్టీమ్ ఎటు బయటకు పోకుండా టైట్గా మూత పెట్టుకోవాలి. టైట్గా పెట్టడానికి మూత లేకపోతే దాని చుట్టూ గోధుమ పిండిని సీల్ చేసుకోవచ్చు. సో ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 45 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకి కింద చికెన్ ఉడుకుతుంది, పైన రైస్ కూడా సమానంగా ఉడుకుతుంది. సో 45 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మొత్తం 50 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మిడిల్లో గరిటె పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఈ జ్యూసీనెస్ అయితే మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తామో అంత బాగా ఉడుకుతుంది చికెన్ అన్నది. అంతేనండి, వేడిగా రైతాతో సర్వ్ చేసుకుని తినడమే. హోటల్కి వెళ్ళి డబ్బులు తగలేసే కంటే ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని వండితే చాలా తృప్తిగా తినొచ్చు. ఇది నా అభిప్రాయము. మరి మీరేమంటారు? సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.